సీతంపేట మండలం పులిపుట్టి గ్రామ సమీపంలోని ఎర్ర చెరువు వద్ద కొన్ని రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ హత్యకు సంబంధించి వ్యాపార లావాదేవీలే కారణమని చెప్పారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర వహించిన ఒక మర్డర్ కేసుకు వెళ్తే రెండో మర్డర్ కేసు కూడా ఛేదించడం జరిగిందని అన్నారు. రెండు హత్యలను తాను చేసినట్లు ముద్దాయి జోసెఫ్ బయన్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనకి మే నెల 17వ తారీఖున సీతంపేట మండలం పులిపుట్టి అనే గ్రామంలో కొత్తూరు సీతంపేట రోడ్డుకి కుడివైపున సుమారు 100 గజాల దూరంలో ఒక డెడ్ బాడీ మహిళా శవం పడి ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ గుర్తు తెలియని మహిళా శవం గురించి మీ పాల్గొన్న గ్రూప్ కూడా పెట్టడం జరిగింది. ఈ జోసెఫ్ బయన్ కూడా తావి పని చేస్తూ ఉంటాడు. వీడిని ఒడిశా గజపతి జిల్లా. అయితే ఇతనికి ఈ చనిపోయిన మహిళ భర్త అతని పేరు మైకేల్ బుయా. ఈ మైకేల్ బుయానికి స్నేహితులు వీళ్ళిద్దరు. జస్ట్ ఒక సందర్భంగా పరిచయం ఏర్పడి వాళ్ళు స్నేహితులుగా మిగిలారు. సో ఒకరిని మాట్లాడుకునేవాళ్ళు. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం ఈ బేరం పెట్టాడు కాయిన్ని. సరే 1,00,000 రూపాయలు తెచ్చాడు. కాయిన్ ఇవ్వకుండా కాయిన్ తన దగ్గర ఉన్నప్పటికీ కూడా వేరే దగ్గర ఉన్న పదాలు తీసుకుని వెళ్ళి భార్యని ముద్దాయి ఇంటి కూర్చోబెట్టి వెళ్ళి ఆయన చంపేసి శుభ్రంగా బాడీని తగలబెట్టేసి మళ్ళీ కాలేజీలో గడుపుకొని ఇంటికి వచ్చాడు. భార్య, ఈ మృతుడు భార్య రూత్ ఉంది కదా, ఈ రూత్ను కూడా చంపేయాలి. ఇంకా మరి రూత్కి అన్ని చెప్పాలి కదా. అప్పుడు ఏం చేశాడు, రూత్ని బండెక్కించుకుని ఏమన్నాడు, నీ భర్త అక్కడ ఉన్నాడు, కాయిన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, మీ భర్త అక్కడే ఉన్నాడు, నేను తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పాడు. పాపం రూత్ నమ్మి బండెక్కి సరాసరి మన కొత్తూరు దాటి ఎప్పుడు 16 రాత్రి 16 మే కొత్తూరు దాటి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది పులిపుట్టి. ఆ పులిపుట్టి దగ్గరికి ఆ చీకట్లో తీసుకుని ఈ లోపల తీసుకెళ్తున్నాం. ఏంటంటే లోపలే ఉన్నారా వీళ్ళంతా కూడా, పదా నేను తీసుకురమ్మంటానని చెప్పేసి అలా కొంత దూరం వెళ్ళిపోయినాక కత్తి పెట్టి పేక్ కోసేసి మనిషి చంపేశాడు. మనకి మర్డర్ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో పాల్గొన్న పాలకొండ డీఎస్పీ కృష్ణరావు మాట్లాడుతూ కాయిన్ కి సంబంధించి చీటింగ్ వ్యాపారం జరిగిందన్నారు. ప్రజలు ఎవరు కూడా ఇటువంటి చీటింగ్లను నమ్మొద్దని, గుర్తు తెలియని వ్యక్తులను కూడా నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు.